ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి ఈ సాయంత్రకాలము మనము బైబిల్ స్టడీలో బాప్తిస్మం అంటే ఏంటి, బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి, బాప్తిస్మం గురించినటువంటి విశిష్టత ఏంటి అన్నటువంటి విషయాల్ని మనము ధ్యానం చేసుకుంటాం. మొట్టమొదటిగా బాప్తిస్మము అనగానే మీ యొక్క మనస్సులోకి వచ్చేటువంటి ఆలోచన ఏంటి? బాప్తిస్మం అనగానే చాలాసార్లు మనం వింటాం, నేను రక్షణ తీసుకున్నాను అని. నేను రక్షణ తీసుకున్నాను, రక్షణ పొందాను అని బాప్తిస్మం తీసుకున్న తర్వాత అనేక మంది దాని గురించి మాట్లాడటం మనం వింటూ ఉంటాం. ఎందుకంటే బాప్తిస్మము, రక్షణ ఈ రెండింటి గురించినటువంటి విషయాల్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బాప్తిస్మమే రక్షణ అని, రక్షణయే బాప్తిస్మము అనేటువంటి ఆలోచన, అవగాహనలో ఉంటారు. సో బాప్తిస్మం అనే దాని గురించి రాంగ్ అండర్స్టాండింగ్స్ అనేవి చాలా ఉన్నాయి. అందుకనే మొట్టమొదటిగా వాట్ బ్యాప్టిజం ఈజ్ నాట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. బాప్తిస్మం అంటే ఏది కాదు అని మనం చూసినట్లయితే, బాప్తిస్మం అంటే రక్షణ కాదు. బాప్తిజం ఈజ్ నాట్ సాల్వేషన్. ఇది మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాలి. బాప్తిస్మము అనేది రక్షణ తర్వాత జరిగేటటువంటి కార్యము, రక్షణ కొరకైనిచ్చేటువంటి సాక్ష్యము. సో కాబట్టి బ్యాప్టిజం ఈజ్ నాట్ సాల్వేషన్. రెండవదిగా కనుక మనం చూసినట్లయితే, బ్యాప్టిజం ఈజ్ నాట్ అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. అంటే మన యొక్క రక్షణకు బాప్తిస్మము అనేది నిశ్చయత కాదు. అంటే రక్షణను నిశ్చయం చేసుకోవడానికి మనము బాప్తిస్మము తీసుకోము. మూడవదిగా కనుక మనం చూసినట్లయితే, బ్యాప్టిజం ఈజ్ నాట్ అ కన్ఫర్మేషన్ ఆఫ్ సాల్వేషన్. అంటే బాప్తిజం తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను రక్షణ పొందాను, నేను ఇప్పుడు రక్షణ పొందినట్టు లెక్క, ఇది నా రక్షణకు ఒక నిశ్చయత, ఒక కన్ఫర్మేషన్, ఒక రుజువు, ఒక రూఢిగా నేను రక్షించబడ్డాను అని చెప్పడానికి బాప్తిస్మము నాకు ఆధారము అన్నట్లుగా బ్యాప్టిజం ఈజ్ నాట్ కన్ఫర్మేషన్. అంతేకాకుండా నాలుగోది కనుక మనం చూసినట్లయితే, బ్యాప్టిజం ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్టేట్ ఆఫ్ సాల్వేషన్. అంటే బాప్తిస్మం పొందిన తర్వాత రక్షణలో నేను ఒక సంపూర్ణతను పొందాను, ఒక సంపూర్ణతకు నేను రీచ్ అయ్యాను. బాప్తిస్మం అనేది రక్షణకు ఒక పరిపూర్ణత అనేది కాదు. బ్యాప్టిజం ఈజ్ నాట్ అ పర్ఫెక్ట్ స్టేట్. ఇంకా చాలాసార్లు ఎందుకు బాప్తిస్మం నువ్వు తీసుకోవట్లేదయ్యా అని అడిగితే, అన్నా నేను ఇంకా పర్ఫెక్ట్గా లేనన్నా, ఇంకా నాలో చాలా బలహీనతలు ఉన్నాయి, ఇంకా నేను ఎన్నో విషయాల్లో నేను తప్పిపోతున్నాను, కాబట్టి వీటన్నిటిలో పర్ఫెక్ట్ అయిన తర్వాత నేను బాప్టిజం తీసుకుంటాను అని చాలామంది మాట్లాడటం మనం చూస్తాం. ఎందుకు అలా అంటారంటే, బాప్తిస్మం అంటే ఒక సంపూర్ణమైన, పరిపూర్ణమైన, పాపము చేయకుండా ఉండేటటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి స్థితి అని చాలామంది అనుకుంటారు. బాప్తిస్మం అనేది మన రక్షణకు ఒక ఉన్నతమైనటువంటి సూపర్లేటివ్ స్టేట్ కాదు, పర్ఫెక్ట్ స్టేటు ఏమాత్రము కాదు. అంతేకాకుండా బ్యాప్టిజం ఈజ్ నాట్ అ కన్ఫర్మేషన్ టు హెవెన్. బాప్తిజం తీసుకుంటే ఇక మన జీవితంలో ఎలా ఉన్నా కానీ, ఎలా జీవించినా కానీ, పరలోకానికి మనం ఒక రిజర్వేషన్ టికెట్ కొనుక్కున్నట్లుగా, పరలోకంలో మన యొక్క పేరు మీద ఒక చైర్లో కర్చీఫ్ వేసి వచ్చినట్లుగా, మనము పరలోకానికి ఇది నిశ్చయత అన్నట్లుగా చాలామంది అనుకుంటారు. బాప్తిజం పొందావు కాబట్టి నువ్వు పరలోకానికి వెళ్తావు. నో, అది బైబుల్ ఆ విషయం ఆ విధంగా బోధించట్లేదు. బ్యాప్టిజం ఈజ్ నాట్ అ కన్ఫర్మేషన్ ఆర్ అ లైసెన్స్ టు గో టు హెవెన్. దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా బ్యాప్టిజం ఈజ్ నాట్ ఫర్ అన్సేవ్డ్ పర్సన్ ఆర్ చిల్డ్రన్ ఆర్ ఇన్ఫాంట్స్. అంటే రక్షణ లేని వారికి బాప్తిస్మము ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు, అది వారికి కాదు. చిన్నపిల్లలకి, పసిబిడ్డలకి బాప్తిస్మం అనేది ఇవ్వకూడదు. ఎందుకో అసలు బాప్తిస్మం అంటే ఏంటి అనేది మనము ధ్యానించుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది. అది చిన్నపిల్లలకు కానీ, పసిబిడ్డలకు కానీ, లేకపోతే మారు మనసు లేనటువంటి వారికి బాప్తిస్మం ఇవ్వకూడదు. అంతేకాదు,
బ్యాప్టిజం ఈజ్ నాట్ ఫర్ మ్యారేజ్. వివాహం చేసుకోవాలి కాబట్టి, పాస్టర్ గారు వివాహం చేయాలి కాబట్టి, చర్చిలో వివాహం జరగాలి కాబట్టి, క్రైస్తవ వివాహానికి బాప్తిస్మం అనేది ఒక కండిషన్ లాగా వివాహానికి ముందు బాప్తిస్మం తీసుకోవటము. సో ఆ విధంగా బాప్తిస్మం తీసుకోవటం ద్వారా క్రైస్తవ వివాహం చేసుకోవడానికి ఏదో లైసెన్స్ వచ్చినట్లుగా, క్రైస్తవ వివాహం చేసుకోవాలి కాబట్టి బాప్తిజం తీసుకోవడం, పాస్టర్ గారు మ్యారేజ్ చేయాలి కాబట్టి బాప్తిజం తీసుకోవడము, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి ఉపయోగాల కోసం కానీ, రాయితీల కోసం కానీ, అది చదువు కోసం కావచ్చు, ఉద్యోగం కోసం కావచ్చు, లేకపోతే దూర దేశాలకు ప్రయాణాల కోసం కావచ్చు, లేకపోతే ఇంకొకటి మరి దేనికి కూడా కేవలము దానికోసమే నేను బాప్తిజం తీసుకుంటాను అంటే సారీ, బ్యాప్టిజం ఈజ్ నాట్ ఫర్ ఎనీ వరల్డ్లీ బెనిఫిట్స్. బ్యాప్టిజం ఈజ్ నాట్ ఫర్ జస్ట్ ఫర్ మ్యారేజ్. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో వాట్ బ్యాప్టిజం ఈజ్ నాట్ అని కనుక మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా బ్యాప్టిజం ఈజ్ నాట్ సాల్వేషన్, బ్యాప్టిజం ఈజ్ నాట్ అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, బ్యాప్టిజం ఈజ్ నాట్ అ కన్ఫర్మేషన్ ఆఫ్ సాల్వేషన్, baptism is not a perfect state of salvation, baptism is not confirmation to heaven or a surety to heaven, baptism is not for unsaved people or children or infants, baptism is not for just for marriage or any other worldly gains. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాట్ బ్యాప్టిజం ఈజ్ నాట్. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. దెన్ వాట్ బ్యాప్టిజం ఈజ్ ఆల్ అబౌట్. మరి బాప్తిస్మం అంటే ఏంటి? బ్యాప్టిజము అనేటువంటి యొక్క పదము బ్యాప్టైజో అనేటటువంటి ఈ యొక్క లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఈ బ్యాప్టైజో అనేటువంటి యొక్క మాటకు అర్థం ఏంటంటే ఇమ్మర్స్, ముంచుట, 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 ఇమ్మర్స్ చేయటము, డిప్ చేయటము, ముంచుట, కలిసిపోవుట, ఏకమవుట, ఒక నీళ్ళలో ముంచినట్లుగా ఇమ్మర్స్, లోపలికి మునిగిపోవుట అనేటువంటి మాట వస్తూ ఉంది. బాప్తిస్మం అనేది ఇట్ ఇస్ అ సాక్రమెంట్. సాక్రమెంట్ అంటే అర్థం ఏంటంటే సంస్కారము అంటాం. కొన్ని మెయిన్ లైన్ చర్చిలో ఆ వర్డ్ ఇప్పటికీ ఉపయోగిస్తారు. ప్రభురాత్రి సంస్కారం అని, లేకపోతే బాప్తిస సంస్కారము అనే వర్డ్స్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే ప్రభువు బల్ల, తర్వాత బాప్తిస్మము, ఇవి రెండు కూడా సంఘములో దేవుడే నియమించినటువంటి సంస్కారాలు, సాక్రమెంట్స్ అంటారు. సాక్రమెంట్ అంటే అర్థం ఏంటంటే ఒక యథార్థత గురించినటువంటి ఛాయారూపకమైనటువంటి విషయం, ఒక వాస్తవాన్ని గురించి తెలియచేసేటటువంటి ఒక నమూనా, లేకపోతే ఒక ఛాయారూపకమైనది. సో బాప్తిసంలో ఆత్మ సంబంధమైనటువంటి ఒక అర్థం ఉంది. దాన్ని మనము జ్ఞాపకం చేసుకోవడానికి, లేకపోతే దాని యొక్క అనుభవాన్ని వ్యక్తిగతంగా ప్రతిరోజు అనుభవించడానికి ప్రభు యొక్క బల్ల, రొట్టె, ద్రాక్షరసములో ఆత్మీయ సంబంధమైనటువంటి ఒక సత్యం ఉన్నది. దాన్ని మనము జ్ఞాపకం చేసుకోవడానికి, అనుదినము మన జీవితం అనుభవించడానికి ఛాయారూపకమైనటువంటి సంస్కారాలని సింబాలిక్గా దేవుడు సంఘానికి ఇచ్చాడు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇట్ ఈస్ అ సాక్రమెంట్ ఆర్డైన్డ్ బై ద లార్డ్ అండ్ ఆపరేటెడ్ బై ద అపోస్టల్స్, అంటే చర్చ్. దేవుడు దాన్ని నియమించాడు, అపోస్తలులు దాన్ని కొనసాగిస్తూ వచ్చారు. సంఘములో ఇప్పటికీ కూడా ఈ ఛాయారూపకమైన, సాదృశ్య రూపకమైనటువంటి సంస్కారాలు, మొట్టమొదటిది బాప్తిస్మము, రెండు ప్రభు యొక్క బల్ల. ఇవి మనుషులు స్థాపించినవి కాదు, దేవుడే నియమించినటువంటి వ్యవస్థ. దీన్ని మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాలి. బాప్తిజం అంటే ఏంటి అని ఒక నిర్వచనాత్మకంగా కనుక మనం చూసినట్లయితే, బ్యాప్టిజం ఈజ్ నథింగ్ బట్ ఏ పబ్లిక్ విట్నెస్, బహిరంగ సాక్ష్యము. బాప్తిజం అంటే ఏంటి? బహిరంగ సాక్ష్యము. సే ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్కి వెళ్తూ ఉన్నాం, సడన్గా రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, ఎంతో భయంకరమైన ప్రభావం జరగవలసింది, ప్రభు తప్పించారు. ఆదివారము సంఘమంతా సమాజంగా కూడి ఉండగా ముందుకొచ్చి, అన్నా నేను సాక్ష్యం చెప్తానని ముందుకొస్తారు. వచ్చి ఏం చెప్తారు? ప్రభు చేసినటువంటి ఆ కార్యాన్ని,
ఏ విధంగా ప్రమాదం నుంచి తప్పించారో ఆ విషయాన్ని సంఘం అంతటికి ఏం చేస్తాము, వివరిస్తాం. అంటే జరిగినటువంటి ఒక అనుభవాన్ని పంచుకోవడం, ఒక కార్యాన్ని గురించి వివరించటం. అది ఒక్కరుగా ఉన్నప్పుడు మన వ్యక్తిగత అనుభవంగా ఉంది అక్కడ, కానీ ఆ అనుభవాన్ని సంఘంలోకి వచ్చి ఏం చేసాం, అందరికీ షేర్ చేశాం. ఇన్ ద సేమ్ వే బాప్తిస్మము అంటే అర్థమేనంటే బహిరంగ సాక్ష్యము. మరి దేని గురించి సాక్ష్యము? దేని గురించి సాక్ష్యం అంటే an outward expression to an inward experience అని రాస్తుంది. an outward expression or an outward witness to a inward work of God. అంటే దేవుడు మన యొక్క హృదయ అంతరంగములో చేసినటువంటి రక్షణ కార్యము, ఆత్మ కార్యముగా ఉన్నటువంటి ఈ రక్షణ కార్యం, నాలో దేవుడు చేసినటువంటి ఈ రక్షణ కార్యము నాకే తెలుస్తుంది. గాలి ఒక చోట నుండి ఇంకొక చోటకి ఎలాగైతే వీచునో దాని యొక్క శబ్దాన్ని మాత్రమే వింటాము, కానీ దాన్ని ఏ దిక్కు నుండి అది ఎలా వీస్తుందో మనము చూడలేం. అలాగనే ఒక వ్యక్తిలో జరిగే మారు మనస్సు అనేది అది దేవుడు చేసే కార్యం. నీతిని గురించి, పాపమును గురించి, తీర్పును గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపచేస్తాడు. ఎప్పుడు? రక్షణ సువార్తను వారు విన్నప్పుడు. సువార్త విన్నప్పుడు, వాక్యము వినుచుండగానే పరిశుద్ధాత్మ దేవుడు మనోనేత్రాలను తెరుస్తాడు, వాక్య సత్యాన్ని గ్రహించేటటువంటి విధంగా చేస్తాడు. రక్షణార్థమైన మారు మనసు పుట్టించే విశ్వాసాన్ని పరిశుద్ధాత్మ దేవుడే కలిగిస్తాడు. అంతేకాకుండా మనము పాపుల మన సంగతిని ఆయన ఒప్పింప చేస్తాడు. అంతేకాకుండా మనలో ఒప్పుకోలు కూడా కలిగిస్తాడు. కన్విక్ట్ చేయటమే కాదు, కన్ఫెస్ అయ్యేటట్లుగా కూడా ఆయనే చేస్తాడు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మన పాపములు మనం ఒప్పుకొనిలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కాబట్టి మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనం పవిత్రులుగా చేస్తాడు. ఇది ఒక వ్యక్తి యొక్క జీవితంలో అంతరంగంలో జరిగింది, ఇన్వర్డ్ ఎక్స్పీరియన్స్ ఇది. ఇంకా చెప్పాలంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. ఎలా జరిగింది వివరించలేం, కానీ జరిగింది. పద్ధతి ఏంటి, మెథడాలజీ ఏంటి, మీన్స్ ఏంటి ఎవరికి అర్థం కాదు, కానీ హృదయంలో మాత్రము ఆత్మకార్యం జరిగింది. పాపాల విషయమై ఒప్పింప చేయబడ్డాము, మనము నూతన సృష్టిగా చేయబడ్డాము, దేవుడు మన పాపాలు క్షమించాడని చెప్పగలం. ఒక వ్యక్తిలో క్రొత్త జన్మ అనుభవం స్టార్ట్ అయింది, న్యూ బోర్న్ ఎక్స్పీరియన్స్ అంటాం. ఇది ఒక హృదయంలో జరిగినటువంటి ఈ యొక్క ఇన్వర్డ్ వర్క్ ఏదైతే ఉందో దీనికి పబ్లిక్గా అందరి ముందు ఇచ్చేటటువంటి సాక్ష్యము ఏదైతే ఉందో దాన్నే ఏమన్నామంటే బ్యాప్టిజం. Baptism is nothing but a public witness for our salvation, an outward expression of inward experience. అనుభవము లేకుండా, జాగ్రత్తగా వినండి, అనుభవము లేకుండా సాక్ష్యం అనేది ఉంటుందా? సో మన సాక్ష్యమునకు ఆధారం ఏంటి? అనుభవం, ఎక్స్పీరియన్స్. ఏ ఎక్స్పీరియన్స్ అంటే నేను క్షమించబడ్డాను. ఒక మాటలో చెప్పాలంటే రక్షణ నిశ్చయత. అందుకే లాస్ట్ వీక్ మనము అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ గురించి ఎందుకు విన్నామంటే అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ అనేది మనకు ఆధారం, బేస్. ఆ ఆధారము, ఆ నిశ్చయతలో మనం ఏం చేస్తామంటే మన రక్షణ గురించి సాక్ష్యం ఇస్తాం. అందుకని ఇన్వర్డ్ ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు దేవుని యొక్క కార్యము, వర్క్ ఆఫ్ గాడ్, రక్షణ కార్యం అది. అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ అన్నప్పుడు వర్క్ ఆఫ్ ఎ బిలీవర్, అది మనం చేయాల్సింది. ఏం చేయాలి? మనము ఆ రక్షణ కొరకైనటువంటి సాక్ష్యాన్ని మనము ఇస్తాము. సో బ్యాప్టిజం ఈజ్ నథింగ్ బట్ పబ్లిక్ విట్నెస్ ఆఫ్ అవర్ కమిట్మెంట్. దేవుని కొరకు మనం చేసుకున్నటువంటి ఆ యొక్క తీర్మానం ఏదైతే ఉందో ఆ రక్షణ తీర్మానం కొరకైనటువంటి పబ్లిక్ కమిట్మెంట్. సో వాట్, హూ, హౌ ఆఫ్ బ్యాప్టిజం. అసలు బ్యాప్టిజం అంటే ఏంటి? ఎవరు ఈ బాప్తిజం తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? అంతేకాకుండా ఈ బాప్తిజాన్ని గురించినటువంటి ఇంకా ఇమేజెస్ ఏమైతే ఉన్నాయో అవి మనం త్వరగా ముందుకెళ్ళి చూద్దాం. సో ఇంకొంచెం మనము లోతుగా వెళ్ళి అసలు ఈ బ్యాప్టిజం అంటే ఏంటి అని కనుక మనం చూస్తే, బ్యాప్టిజం అనగా ఇట్ మీన్స్ ఒబీడియన్స్ టు ద కమాండ్ ఆఫ్ ద లార్డ్. ఎందుకు మనం తీసుకోవాలండి బ్యాప్తిస్మము అంటే? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది తెలుసా? బాప్తిస్మము
దేవుని యొక్క ఆజ్ఞకు మనము విధేయత చూపించుట. ఇట్ ఈస్ నాట్ అ కమాండ్ ఆఫ్ పాల్, ఇట్స్ నాట్ అ కమాండ్ ఆఫ్ పీటర్. అది పేతురు యొక్క ఆజ్ఞ కాదు, పౌలు భక్తుడి యొక్క ఆజ్ఞ కాదు, అపోస్తుల యొక్క ఆజ్ఞ కాదు. ఎవరి యొక్క ఆజ్ఞ ఇది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞ. అందుకనే మార్క్స్ వార్త 16:16లో కనుక మనం చూసినట్లయితే ఏమని రాస్తుంది? మార్క్స్ వార్త 16:16 నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మకం అనేది ఫస్ట్, ఫెయిత్, విశ్వాసము, నమ్మకము. యేసు క్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో చేసి ముగించినటువంటి ఆ రక్షణ కార్యముని మనం ఏం చేయాలి? నమ్మాలి. మనము నమ్మాము అంటానికి సూచనగా ఏం చేయాలి? బాప్తీసం తీసుకోవాలి. నమ్మకం ఎక్కడ జరిగింది? హృదయములో. హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి అని రోమపత్రికలో మనం చూస్తా ఉన్నాం. యేసు క్రీస్తుని నీ హృదయములో విశ్వసించాలి. దేవుడు ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేపాడని నీ నోటితో ఒప్పుకోవాలి. హృదయంలో జరిగే కార్యం ఒకటి ఉంది, నోటి ద్వారా ఒప్పుకోవాల్సిన కార్యం ఒకటి ఉంది. అదేంటి? యేసు క్రీస్తుని ఆయన మన కొరకు, మన పాపముల కొరకు ఆ శిలువ మీద బలియాగమైపోయాడని, ఆయన మాత్రమే మన పాపమును క్షమించగలడని, కలువరి శిలువలో ఆయన చేసి ముగించిన కార్యాన్ని మనం ఏం చేయాలి? నమ్మాలి. నమ్మడం ద్వారా మనం రక్షించబడతాం. దానికి మనం ఏం చేయాలి? సాక్ష్యం ఇవ్వాలి. దాన్నే బాప్తిస్మము అన్నాం. సో కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఇది. ఇట్స్ అ కమాండ్ ఆఫ్ గాడ్. అంతేకాకుండా ఇట్స్ అ కమిషన్ టు ద డిసైపుల్స్. శిష్యులకు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేసి ఏం చేయాలట? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోకి వారికి బాప్తిస్మము ఇయ్యుడి. ఇట్ ఈస్ అ కమాండ్ ఆఫ్ గాడ్ టు ఎవ్రీ బిలీవర్ అండ్ ఇట్ ఈస్ అ కమిషన్ ఆఫ్ గాడ్ టు అపోజల్స్ టు గో ఎవ్రీవేర్ అండ్ మేక్ డిసైపుల్స్ అండ్ గివ్ బ్యాప్టిజం. అంతేకాకుండా ఇట్ మీన్స్ ఫుల్ఫిల్లింగ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన బాప్తిసం తీసుకోవడానికి బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి వచ్చినప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నాడు, అయ్యా మీరు నాకు బాప్తిస్మ ఇవ్వాలి, కానీ నేను మీకు బాప్తిస్మ ఇవ్వడం ఏంటి అన్నప్పుడు యేసయ్య ఏం చెప్పాడు? మత్తయి సువార్త 3:15 నీతి నిమిత్తము ఇలాగూ జరగవలసినది జరగనిమ్ము. టు ఫుల్ఫిల్ ద రైచియస్నెస్. నీతి నిమిత్తము. చాలామంది అంటారు, అన్నా బాప్తిసం తీసుకోకపోతే పరలోకానికి వెళ్ళమా? మరి బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం ఏంటి? బాప్తిసం తీసుకోకపోతే మేము రక్షించబడినట్టు కాదా? మరి బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం ఏంటి? బాప్తిసం తీసుకోకపోతే చర్చికి రానియరా? మరి బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం ఏంటి? బాప్తిసం తీసుకోకపోతే మాకు ఏమైనా అవుతుందా? మరి బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఏదో అవుతుందని కాదు, చర్చికి నేను రానిరని కాదు, లేకపోతే నువ్వు పరలోకం వెళ్ళవని కాదు, నీ రక్షణ అసంపూర్ణము అని కాదు. ఆ విధంగా నువ్వు వాదిస్తున్నావంటే అర్థం ఏంటో తెలుసా? నీ దుర్నీతిని, నీ స్వనీతిని, నీ లోకనీతిని నువ్వు ఆధారం చేసుకుంటున్నావు. దేవుని నీతిని నువ్వు నెరవేర్చట్లేదని అర్థం. ఎవరైతే స్వనీతిని ఆధారం చేసుకుంటారో వాళ్ళే ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. ఎవరైతే వాళ్ళ నీతి మీద వాళ్ళు ఆధారపడటానికి ఇష్టపడతారో వారే ఈ విధంగా దేవుని దగ్గరికి వచ్చి బేరసారాలు ఆడతారు. కానీ యేసయ్య చెప్పిన మాట ఏంటి తెలుసా? నీతి యావత్తు ఇలాగూ జరగవలసినది. లెట్ ఇట్ బి హ్యాపెన్ ఫర్ ద రైచియస్నెస్ సేక్. సో కాబట్టి ఇట్ మీన్స్ ఫుల్ఫిల్లింగ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. అండ్ దెన్ మూడోదిగా కనుక మనం చూసినట్లయితే, టు బి అన్ ఎగ్జాంపుల్ ఇన్ ద చర్చ్. నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకోకుండా సంవత్సరాలు అలా వెళ్తా ఉంటే నువ్వు నీ వెనకొచ్చే వారికి ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా మిగిలిపోతావు. ఇదిగో ఆ అక్క కూడా బాప్తిసం తీసుకోకుండానే చక్కగానే ఉంది కదా, మరి నేను ఎందుకు తీసుకోవాలి అని నీ వెనకొచ్చే వాళ్ళు అనేక మంది నిన్ను బ్యాడ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. యేసు క్రీస్తు ప్రభువారట ఆయన ఎన్ని చేసినా కానీ మన కొరకట ఒక మాదిరిగా ఉండడానికి ఆయన మాదిరి ఉంచి వెళ్ళెను అని రాస్తుంది.
ఆయన మనకు మాదిరి ఉంచి వెళ్ళును. పేతురు రాసిన మొదటి పత్రిక 2:21లో ఆయన అడుగు జాడల్లో మనము నడవలెనని ఆయన మనకు మాదిరి ఉంచి వెళ్ళెను. ప్రియమైన వారలారా, మనం ఇతరులకు అడ్డుబండగా ఉండకూడదు. మన డిజోబీడియన్స్ అనేది ఇతరులకు అడ్డుబండగా ఉండకూడదు. గుడ్ ఎగ్జాంపుల్గా నువ్వు ఉండాలంటే ఇదిగో ఈ విషయంలో నువ్వు దేవుని మాటకు విధేయత చూపించటం అనేది అవసరమైనది. అంతేకాకుండా ఇట్ మీన్స్ ఐడెంటిఫికేషన్ విత్ క్రైస్ట్. ఈ మాట చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. బాప్తిసం గురించి మనం అర్థం చేసుకోవాలంటే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోకి తప్పకుండా వెళ్ళవలసిందే. అక్కడ మనకి బాప్తిసం గురించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు పౌలు భక్తుల ద్వారా ప్రభు మనకు రాయించి ఉంచారు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్త. అలాగని ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా? అట్లను రాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవింతుము. 3వ వచనం చూడండి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితురని మీరు ఎరుగురా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడునో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. లుక్ ఎట్ దిస్ వర్డ్, ఐక్యము గలవారమై. ఐక్యము గలవారమై దేంట్లోనట? ఆయన మరణం యొక్క సాదృశ్యంలోను ఆయన యొక్క పునరుద్ధానం యొక్క సాదృశ్యంలోను మనం ఆయనతో ఏం చేయబడినమాట? ఐక్యము గలవారమై ఉండుటకు. సో ఈ బాప్టిజం అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఐడెంటిఫికేషన్ విత్ క్రైస్ట్ డెత్, బరియల్ అండ్ రెజరెక్షన్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానములతో మనము ఆ సాదృశ్యములో ఏం చేయబడుతున్నామట? ఐక్యమవుతున్నాము. We become one with Christ. We become partakers, partners, and we identify ourselves with his death, his burial and his resurrection. ఆయన యొక్క పునరుద్ధానము, ఆయన యొక్క భూస్థాపన, ఆయన యొక్క మరణములో మనము కూడా పాలివారమగుటకు ఇది బాప్తిస్మం అనేది సాదృశ్య రూపకముగా ఉన్నది. ఎలా ఉందట? సాదృశ్య రూపకముగా. ఆయన యొక్క మరణములో మనము పాలివారయం. ఆయన మరణించాడు కాబట్టి మనము కూడా మరణించాం. ఎందుకని? బికాస్ హీ డైడ్ ఆన్ ద క్రాస్. ఆయనతో పాటు మనం కూడా మరణించాము. 2000 సంవత్సరాల క్రితం ఆయన మరణించాడు సార్, మనం ఇప్పుడు జీవిస్తా ఉన్నాము. మరి 2000 సంవత్సరాల క్రితం మరణించినటువంటి ఆయన మరణము మనకు ఎలా వర్తిస్తుంది? ఆయన మరణించినప్పుడు మనం మరణించినట్టు ఎలా అవుతుంది అంటే, ఆయన మన యొక్క సబ్స్టిట్యూట్. ఆయన మనకు ప్రత్యామ్నాయముగా చనిపోయాడు. సో అభిషేక్ యొక్క పాపానికి, అభిషేక్ యొక్క పాపమునకు రావాల్సినటువంటి శిక్షకి ఆయన నాకు బదులుగా, ప్రత్యామ్నాయగా, సబ్స్టిట్యూట్గా సిలువ మీద ఆయన మరణించాడు. ఇది సత్యం. అంటే మన సబ్స్టిట్యూట్ చనిపోయినప్పుడు ఎవరు చనిపోయినట్లు లెక్క? వెన్ యువర్ సబ్స్టిట్యూట్ డైడ్, యూ డైడ్. క్రికెట్లో కూడా మనం చూస్తాం కదా, సబ్స్టిట్యూట్ రన్నర్ అవుట్ అయ్యాడు అనుకోండి, ఎవరు అవుట్ అయినట్లు లెక్క? అసలు ఒరిజినల్ ప్లేయరే అవుట్ అయి బయటికి వెళ్ళినట్లు లెక్క. అర్థమవుతుందా? ఆయన పరిగెత్తి మనకు రన్ తెచ్చి పెట్టాడు అనుకోండి, ఆ రన్ ఎవరి అకౌంట్లోకి వెళ్తుంది? ఒరిజినల్ ప్లేయర్ యొక్క రన్లోకి వెళ్తుంది. యాక్చువల్గా సబ్స్టిట్యూషన్ అంటే అది, మనకు బదులుగా, మనకు ప్రత్యామ్నాయిగా. యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క స్థానంలో మనకు బదులుగా చనిపోయాడు కాబట్టి హిస్ డెత్ ఈజ్ అవర్ డెత్. అందుకని అంటున్నాడు తెలుసా, నువ్వు పాపములు ఎలా కొనసాగుతావు? హౌ కెన్ యూ కంటిన్యూ ఇన్ సిన్? బికాజ్ యు ఆర్ డెడ్. నువ్వు చనిపోయావు. క్రీస్తు యొక్క మరణములో, ఆయన సాదృశ్యంలో నువ్వు ఏకమయ్యావు. చనిపోయిన క్రీస్తు ప్రభుని ఏం చేశారు చెప్పండి? ఆయన బరీ చేశారు కదా.
సమాధి చేశారు. సో యేసుక్రీస్తు ప్రభుతో పాటు మనము సమాధి చేయబడ్డామట. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారు భౌతికమైన శరీరముతో ఆ యొక్క శిలువ మీద గాయాలు పొంది, భౌతికమైన శరీరములో ఆయన మరణాన్ని పొంది, ఆ భౌతికమైన శరీరమును పాతిపెట్టారు. ఆ భౌతికమైన శరీరంలో ఆయన పాతి పెట్టబడ్డారు. బట్ వాట్ అబౌట్ రిజరక్షన్? ఆయన పునరుద్ధానమైనప్పుడు ఆ పాత శరీరంలోతోనే పునరుద్ధానమయ్యాడా? నో 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 నో. ఆయన పునరుద్ధానమైనప్పుడు ఇప్పుడు క్రొత్త శరీరం వచ్చింది. అది మహిమ శరీరము, అక్షయమైన శరీరము, మరణము లేని శరీరము, నూతనమైనటువంటి జీవముతో ఆయన సమాధిలో నుంచి బయటికి వచ్చాడు. సో యేసుక్రీస్తు ప్రభువులో ఆయన మరణించినప్పుడు మన పాత జీవితము ఆ శిలువ మీద మేకులు కొట్టబడింది. వి డైడ్ విత్ క్రైస్ట్ ఇన్ అవర్ ఓల్డ్ నేచర్. ఆయనతో పాటు సమాధిలో పాతి పెట్టబడ్డాము. ఆయన తిరిగి లేచినప్పుడట మనము నూతన జీవము పొందినట్లుగా, నూతనమైన స్వభావాన్ని పొందినట్లుగా మనము ఆయనతో పాటు తిరిగి లేచాము. చూడండి 4వ వచనంలో ఏమని రాస్తుందో ఆ మాట చదవండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో, క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమైనా పొందేవారమయ్యా. అది ఏ టెన్స్లో రాయబడింది? పొందబోతున్నాము అని రాస్తుందా, లేకపోతే పొందాము అని రాస్తుందా? పొందిన వారము. న్యూనెస్ ఆఫ్ లైఫ్, న్యూనెస్ ఆఫ్ లైఫ్. ఇది నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన, లుక్ ఎట్ దిస్, బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. సో బాప్తిస్మం అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఐడెంటిఫికేషన్ విత్ క్రైస్ట్ డెత్, బరియల్ అండ్ రిజరెక్షన్. నాట్ ఓన్లీ ఐడెంటిఫికేషన్ బట్ ఆల్సో అసోసియేషన్. ఐడెంటిఫికేషన్ అంటే గుర్తింపు, అసోసియేషన్ అంటే ఏంటి? ఐక్యము, ఏకమౌట, ఐక్యమౌట. అదేమో గుర్తింపు, సాదృశ్యము, ఇదేమో రిలేషన్షిప్. ఆయనలో మనం ఏకమయ్యాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:13లో మనం చూసినట్లయితే మనమందరము ఒక్క ఆత్మ ద్వారా ఒక్క శరీరములోనికే ఏం పొందాము? బాప్తిస్మము పొందితిమి. We are baptized by the Spirit of God into one body, by one Spirit into one body. ఒక్క ఆత్మ యందే ఒక్క శరీరంలోనికి బాప్తిస్మము పొందితిమి. ఇప్పుడు బాప్తిస్మం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరంలో అవయవాలుగా అయిపోయాం. అంటే ఈ శరీరంలో భాగం అయిపోయాం. ఆయనతో పాటు సాదృశ్యమే కాదు, ఆయన శరీరం అయిపోయాము. అదేమో సాదృశ్య రూపకమైతే ఇది వాస్తవ రూపకమైనది. ఆయన మరణము, భూస్థాపన, పునరుద్ధానములో నేను ఐడెంటిఫికేషన్, అది సాదృశ్యములో నేను పాలివాడయ్యాను. ఇక్కడేమో ఆయన శరీరములో భాగమైపోయాను. ఎలాగా? పరిశుద్ధాత్మ దేవుడు మనందరిలో ఒక్క ఆత్మ నివసించటం ద్వారా మనమందరం ఏమయ్యామో తెలుసా? ఒక్క శరీరముగా అయ్యాము. నాలో ఉన్నటువంటి ఆత్మ అభిషేక్, అది నా ఆత్మ. మరి రక్షించబడిన తర్వాత నాలో ఇంకొక ఆత్మ నివసించడం ప్రారంభించారు. ఎవరైనా? పరిశుద్ధాత్మ దేవుడు. మీలో ఇంకొక ఆత్మ నివసించడం ప్రారంభించారు రక్షించబడిన. ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ 2ఆ? ఈయన పరిశుద్ధాత్మ 3ఆ? మరి రక్షించబడిన విశ్వాసులు అందరిలో కూడా ఒకే ఒక్క ఆత్మ నివసించడం ద్వారా వర్చువల్గా, లాజికల్గా మనమందరము కూడా ఒక్క శరీరం అయ్యాము. ఎందుకంటే ఒక్క ఆత్మయే మనందరిలో నివసిస్తున్నారు కాబట్టి. ఆ శరీరము క్రీస్తు ప్రభు యొక్క సంఘము. ఇప్పుడు బాప్తిస్మం అంటే ఏంటి చెప్పండి? కలిసిపోవుట, అసోసియేషన్. నాట్ ఓన్లీ ఐడెంటిఫికేషన్ బట్ ఆల్సో అసోసియేషన్. వి బికేమ్ వన్ విత్ క్రైస్ట్.
We became one like Christ, identification. We became one with Christ, that is association. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధాన సాదృశ్యంలో మనము పాలివారమయ్యాము, ఐక్యము గలవారమయ్యాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన శరీరములోనికే మనం ఏమయ్యాము, భాగమైపోయాము. దీన్ని ఏమనంటే బాప్తిస్మము. బాప్తిస్మము ద్వారా మనం ఏం చేయబడుతున్నామంటే ఈ జరిగినటువంటి ఆత్మకార్యాన్ని సాదృశ్య రూపకముగా సంఘములో డిమాన్స్ట్రేట్ చేసేటటువంటి ఈ యొక్క సాక్రమెంట్. సాక్రమెంట్ ఏంటి? సాక్రమెంట్ అంటే ఏంటి? ఆ యొక్క ఇందాక ఇది చెప్పాను కదా, మర్చిపోయాను మళ్ళీ. సంస్కారం. సంస్కారం అనే వర్డ్ని గుర్తుపెట్టుకోండి, నాకు గుర్తుండదు. ఈ సంస్కార రూపకమైనటువంటి ఈ యొక్క సాక్రమెంట్ ద్వారా ఈ స్పిరిచువల్ ట్రూత్ని మనం ఏం చేస్తున్నాము, చూపిస్తా ఉన్నాం. ఇది రక్షణ అంటే, ఇది దేవుడు నా జీవితంలో చేసింది, ఇది నేను క్రీస్తు నాకున్నటువంటి ఐడెంటిటీ, ఇది క్రీస్తు ప్రభువులు నాకున్నటువంటి ఆ యొక్క స్థానము, అసోసియేషన్. అర్థమవుతుందా? అది బాప్తిస్మం. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. సాల్వేషన్ అంటే ఏంటి? ఐడెంటిఫికేషన్ విత్ క్రైస్ట్ డెత్, బరియల్ అండ్ రెజరెక్షన్. లుక్ ఎట్ దట్. అక్కడ మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క శరీరముతో ఆ యొక్క శిలువ మీద ఒక మారు మనసు పొందినటువంటి పాపి బాప్తిస్మ సమయంలో ఎప్పుడైతే ఆ సేవకుడు అతను నుంచోబెట్టి, ఇదిగో నువ్వు పాపము క్షమాపణ పొందావా, నువ్వు రక్షించబడ్డావని చెప్పగలవా, దేవుని గురించినటువంటి నిశ్చయత సత్యమును కరెక్ట్గా తెలిసిందా, నీ యొక్క పాత స్థితి ఇదిగో పోయి నవీన స్థితి నీకు వచ్చిందా అని అడుగుతున్నప్పుడు దేంతో ఐడెంటిఫై చేసుకుంటున్నాడు? క్రాస్, డెత్. ఎప్పుడైతే ఆ వ్యక్తిని నీళ్ళలో ఇట్లా ముంచుతున్నాడో దేనికి సాదృశ్య రూపకంగా ఉంది? అదేమో సిలువ, తర్వాత భూస్థాపన, బరియల్. ఎప్పుడైతే ఆ వ్యక్తిని నీళ్ళలో నుంచి పైకి లేపుతున్నాడో అది దేనికి సాదృశ్య రూపకంగా ఉంది? రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు యొక్క సిలువ, భూస్థాపన, పునరుద్ధానముల ద్వారానే మనకేం కలిగింది? రక్షణ. ఇప్పుడు ఆ రక్షణ గురించి బహిరంగంగా ఇచ్చే సాదృశ్య రూపకమైన సాక్ష్యమే ఏంటి? బాప్తిస్మం. యేసుప్రభు నా పాపాల కొరకు సిలువ వేయబడ్డాడు కాబట్టి నా పాపములు క్షమించబడ్డాయి. క్రాస్. ఇదిగో ఆయన నా పాపముల కొరకు మరణించి సమాధి చేయబడ్డాడు కాబట్టి నేను ఆయనతో పాటు చనిపోయాను కాబట్టి ఆయనతో పాటు పాతి పెట్టబడుతున్నాను. ఇదిగో ప్రభు సమాధిలో లేడు, మూడో దినం తిరిగి లేచాడు, ఆయన నూతన జీవాన్ని నాకు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు నేను నూతన సృష్టిని. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను కాబట్టి నాకు బాప్తిస్మము ఇవ్వండి. సో ఇట్ ఈస్ అన్ ఐడెంటిఫికేషన్ అండ్ ఇట్ ఈస్ అన్ అసోసియేషన్. ఈ రెండు మాటల్ని మీ లైఫ్ టైం గుర్తుపెట్టుకోండి. నౌ సెకండ్ క్వశ్చన్, హూ? ఎవరు బాప్టిజం తీసుకోవచ్చు? హూ కెన్ టేక్ బాప్టిజం? దోస్ హూ హ్యావ్ హర్డ్ ద గాస్పుల్ అండ్ బిలీవ్డ్ ఇట్. ఇందాక మనం చూసాం, నమ్మి బాప్తిస్మం, నమ్మి సువార్తను నమ్మినటువంటి వాడు. ఎవరైతే సువార్తను నమ్ముతారో, సువార్త అంటే ఏంటి? యేసు ప్రభు మన పాపముల కొరకు మరణించాడు, మన పాపముల నిమిత్తము లేఖనానుసారంగానే పాతి పెట్టబడ్డాడు, ఆయన తిరిగి మూడో దినమున లేచాడు. నేను పాపిని, యేసు క్రీస్తు ప్రభువారు నా రక్షకుడు. ఇది ద ప్రాబ్లమ్ ఆఫ్ మ్యాన్ కైండ్ అండ్ సొల్యూషన్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఇదే గాస్పల్ అంటే. దాన్ని విని విశ్వసించుట. సువార్తను నమ్మినటువంటి వ్యక్తికే దోస్ ఐస్ ఆర్ ఓపెన్డ్. ఎవరి మనోనేత్రాలు అయితే వెలిగించబడ్డాయో వారు. ఒకప్పుడు ఈ లోక సంబంధమైన దేవత మనోనేత్రాలకి, అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి ఏం చేస్తుంది? గుడితనం కలుగచేస్తుంది. సువార్త యొక్క మహిమ, వెలుగు మనల్ని ఏం చేస్తుందంటే వెలిగిస్తుంది. మన యొక్క మనోనేత్రాలు వెలిగించబడతాయి. సత్యం ఏంటో మనకు అర్థమైంది. ఇప్పుడు మన యొక్క నేత్రాలు వెలిగించబడ్డాయి. పౌలు విషయంలో కూడా అదే మనం చూస్తాం సాదృశ్య రూపకంగా. ఎప్పుడైతే
అతడు ప్రభు యొక్క వెలుగును చూశాడో గుడ్డివాడైపోయాడు. అతడు ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అననీయ వచ్చి చేతుల నుంచి ప్రార్థన చేస్తే ఏమైంది? అతని కళ్ళ నుండి పొరల వంటివి రాలెను. ఇప్పుడేమైంది? ఇది నూతనమైన దృష్టి, మనోనేత్రములు వెలిగించబడుట, సత్యమును గ్రహించుట, మారు మనసు పొందుట. అంతేకాకుండా హూ హ్యావ్ రిపెంటెడ్, ఎవరైతే పశ్చాత్తాపడతారో వారికి, పేతురు యొక్క మాటలు విన్న వాళ్ళ హృదయాలు ఏం చేయబడనట? గుచ్చబడి, పొడవబడి, దేవుని వాక్యం అనే ఖడ్గము చేత హృదయంలో గుచ్చబడి, ఒప్పించబడి, ఏదో ఎమోషనల్గా ఏదో భావోద్రేకముతో మనము నిర్ణయాలు తీసుకోవటం కాదు. కన్విన్స్ అవ్వాలి, ఆ తర్వాత కన్విక్ట్ అవ్వాలి, ఆ తర్వాత కన్ఫెస్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింప చేస్తాడు. అంతేకాకుండా మనం ఒప్పుకునేటట్లుగా కూడా ఆయన మనల్ని నడిపిస్తాడు. పశ్చాత్తాపము, రిపెంటెన్స్. అంతేకాకుండా మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించుట. బాప్తిస్మిచ్చి యోహాను కానీ, తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు కానీ సువార్తల్లోను బోధించింది ఏంటంటే, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి, లేని ఎడల ఏం చేయబడిందట? గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. సో మనం మారు మనసు పొందింది వాస్తవమైతే దానికి తగిన ఫలము కూడా ఆటోమేటిక్గా వస్తుంది. మన లైఫ్ మారుతుంది. అదే మనం అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్లో చూసాం. ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ ఏంటి? మార్పు చెందిన జీవితము, నూతనమైన జీవితానికి సంబంధించినటువంటి ఆ ఫలము మనలో కనిపిస్తుంది. అది పొందినటువంటి వారు. అంతేకాకుండా దోస్ హూ రిసీవ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను ఎప్పుడు మనం పొందుకుంటాము? బాప్తిసం తీసుకున్న తర్వాత కాదు. ఎప్పుడైతే మన పాపములు క్షమించబడ్డాయో, ఎప్పుడైతే మనం మారు మనసు పొందామో, నూతన సృష్టిగా చేయబడ్డామో, అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వచ్చి నివాసము చేస్తాడు. మనం దేవుని పిల్లలము అంటానికి రుజువు దేవుని పరిశుద్ధాత్ముడు మనలో నివసించుటయే. మనలో నివసించిన పరిశుద్ధాత్మ దేవుడే మనము దేవుని పిల్లలమని మనలో ఉండి ఏం చేస్తున్నాడు? ఆయన సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాడు. సో కాబట్టి ద ఇంటర్నల్ ఎవిడెన్స్ విచ్ ఈస్ ద ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ అగైన్ అనదర్ క్వాలిఫికేషన్. అంతేకాకుండా హూ హ్యావ్ ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, ఫైనల్గా రక్షణ నిశ్చయత కలిగినటువంటి వారు బాప్తిస్మము తీసుకోవాలి. రక్షణ నిశ్చయత అంటే ఏంటి అనేది ఆల్రెడీ మనం విన్నాం. నువ్వు పాపాలు ఒప్పుకున్నది వాస్తవమైతే ఆయన క్షమించింది కూడా వాస్తవమే. వాక్యాధారమైనటువంటి రుజువు. మన అంతరంగములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటటువంటి సాక్ష్యం, నువ్వు దేవుని బిడ్డవు, మారు మనసు పొందావు, మునుపటిలాగా ఉండడానికి వీల్లేదు అని లోపల నుండి వచ్చేటువంటి స్వరము. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చేసినటువంటి ఆ ఫినిష్డ్ వర్క్, అది ఎంతో శాశ్వతమైనది, ఇంకా చాలినది, సఫిషియెంట్. ఇంకెవరో ఏదో చేయాల్సిన అవసరంలా. ఆ రక్షణ కార్యము నీలో ఆ సిలువ ద్వారా పరిపూర్ణమైనది. అంతేకాకుండా మార్పు చెందిన జీవితం. 4 pillars, ఈ 4 స్తంభాల మీద మనం నిలిచినప్పుడు అవి అన్షేకబుల్గా నిలబడతాయి. అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, నేను రక్షించబడ్డాను. నాలో బలహీనతలు ఉండొచ్చు, కొన్నిసార్లు నేను పడిపోవచ్చు. దట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ నాట్ సేవ్డ్. రక్షించబడటము అనేది ఆయన చేసి ముగించిన సిలువ కార్యం మీద విశ్వాసం ఉంచుట, విశ్వాసము ద్వారా ఆ క్షమాపణను పొందుకోవటము, ఒప్పుకోవట, విడిచిపెట్టుట, తిరిగి జన్మించటం అంటే అదే. అంతేకాకుండా దోస్ హ్యావ్ న్యూనెస్ ఆఫ్ లైఫ్, నూతన జీవితాన్ని ప్రారంభించిన వారు. సో కాబట్టి ఈ మాటలన్నీ దేని గురించి మాట్లాడుతానంటే యువర్ సాల్వేషన్. నువ్వు రక్షించబడ్డావు అన్న నిశ్చయిత నీకు కనుక ఉన్నట్లయితే యు ఆర్ క్వాలిఫైడ్ టు టేక్ బ్యాప్టిజం. హౌ షుడ్ వి, ఎలాగ బాప్తిసం తీసుకోవాలి? మొట్టమొదటిగా కనుక చూసినట్లయితే ఇన్ వాట్ నేమ్, ఏ నామములో బాప్తిసం తీసుకోవాలి? మత్తయి సువార్త 28:19 మనం చూస్తాము. ప్రభు ఇచ్చిన ఆజ్ఞ, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములు అనుందా? నామము, ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ద నేమ్ ఆఫ్ ద సన్ and the name of the Holy Spirit is only one name. Not names, but the name. ఎందుకంటే మనము 3 ఏక దేవుణ్ణి మనం నమ్ముతున్నాము. సో కాబట్టి ఈ నామం గొప్పదా,
తండ్రి నామం గొప్పదా, కుమారుని నామం గొప్పదా, పరిశుద్ధాత్మ నామం గొప్పదా అనేటువంటి కాంపిటీషన్ అవసరంలా, డిబేట్ అంతకంటే అవసరము లేనే లేదు. ఓకే, ఎందుకంటే మనము అపోస్తల కార్యం 8:8లో కానీ, లేకపోతే 16 వచనంలో కానీ, 19:5లో కానీ కనుక మనం చూస్తే అక్కడ ఏం కనిపిస్తున్నాయి అంటే, ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్, యేసు క్రీస్తు నామమున, యేసు ప్రభు యొక్క నామము అని రాస్తుంది అక్కడ. అదే అపోస్తల కార్యం 10:48లో కనుక మనం చూస్తే పేతురు కొర్నేలి ఇంటి విషయమైనటువంటి ఆ విషయాలు చెప్తూ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అంటారు, ప్రభువు నామము అంటాడు. ఇప్పుడు ప్రభువు నామం అని ఒకసారి రాస్తుంది, యేసు ప్రభువు నామం అని ఒకసారి రాస్తుంది బాప్తిసం విషయంలో. ఆ తర్వాత తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామము అని ఒకసారి రాస్తుంది. ఇవి మూడిట్లో ఏది రైటు? ఏది రైటు? మూడు ఒకటే అని అర్థం. అక్కడ మూడు నామములు ముగ్గురు పేర్లు ఉపయోగించి నామము అని చెప్పినా, ఇక్కడ ప్రభు ఒక్కరే చెప్పి నామము అని చెప్పినా, అసలు యేసు ప్రభు గురించినట్టు యేసు అనే మాట లేకుండా కేవలం ప్రభువు అని ఆయన నామం అని చెప్పినా, ఇట్ మీన్స్ ద సేమ్. యేసు నామంలోనే బాప్తిజం తీసుకోవాలని ఒకరు గొడవ, తండ్రి నామంలోనే బాప్తిజం తీసుకోవాలని ఇంకొకరు గొడవ. అర్థమవుతుందా? వీ నీడ్ నాట్ క్వారల్ ఈచ్ అదర్ బికాస్ వీ బిలీవ్ ఇన్ వన్ గాడ్ ఆఫ్ 3 persons అండ్ హ్యావింగ్ వన్ నేమ్, ద లార్డ్, ప్రభువు. సో కాబట్టి కాకపోతే దేవుడిచ్చినటువంటి ఆ యొక్క కమిషన్లో క్లియర్గా ఆయన చెప్పాడు కాబట్టి సంఘానికి వెళ్ళినప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వీరికి బాప్తిస్మం అని చెప్పారు కాబట్టి, సో వీ ఫాలో ద డిసిప్లిన్. లేదు నేను యేసుక్రీస్తు నామములోనే అంటే నువ్వు బాప్తిసం పొందనట్టు కాదు, నీ బాప్తిస్మము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో పొందిన వారి కంటే తక్కువని కాదు. కానీ గొడవ ఎందుకు? అర్థమవుతుందా? అంత మూర్ఖంగా నేను ఇలాగ వెళ్తానని అనాల్సిన అవసరం ఎందుకు? అంతా ఒకటే అన్నప్పుడు కాంపిటీషన్ ఎందుకు? ప్రభు చెప్పినటువంటి నియమావళిని చక్కగా మనం వెంబడిస్తే పోలా. లేదు నేను మూర్ఖంగా ఇదే చేస్తానంటే చేసుకో, నేను ఎవడేమండు. బట్ ఒకటే దానికంటే ఇంకొకటి ఎక్కువ అని చెప్తే మాత్రం అది సిద్ధాంతపరముగా తప్పు అవుతుంది. సో దేంట్లో బాప్తిసం తీసుకోవాలంటే నీళ్ళు, వాటర్ అనేది మనం చూస్తాము. కొంతమంది చిలకరింపు బాప్తిసం అంటారు, అర్థమవుతుందా? మరి కొంతమంది ఇంకా కనుక మనం చూసినట్లయితే కేవలము నీళ్లు తల మీద అట్లా పోస్తారు, కొంతమంది చల్లుతారు. కానీ బైబిల్లో కనుక మనం చూసినట్లయితే క్లియర్గా అపోస్తల కార్యాల్లో కానీ, తర్వాత మిగిలినటువంటి పత్రికల్లో కానీ, విషయాల్లో కానీ, సంఘము న్యూ టెస్టమెంట్ క్రమంలో ప్రభు నీళ్ళలోకి వెళ్ళి అక్కడి నుంచి బయటికి వచ్చినట్లుగా, ఫిలిప్పు నపుంసకుడు నీళ్ళలోనికి వెళ్ళి నీళ్ళలో నుంచి బయటికి వచ్చినట్లుగా, ఈ విషయాలు మనకేమి తెలియజేస్తానంటే నీళ్ళలో ఇమ్మర్స్ అయ్యేటటువంటి అంటే ముంచేటటువంటి బాప్తీస క్రమం అనేది ఒక ఆథెంటిక్ అన్నట్టుగా మనం చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం చల్లినటువంటి బాప్తీసము కాదు అని కొట్టివేయడానికి లేదు. లేకపోతే ఊరికి నీళ్ళ మీద పోసినటువంటి తల మీద నీళ్లు పోస్తే ఇది బాప్తీసం కాదు అని మనం దాన్ని కొట్టివేయడానికి లేదు. అతను నిజంగా మారు మనసు పొందినట్లయితే, అతని సాక్ష్యము అనేది వాస్తవమైనట్లయితే, అతడు సంఘములో ఇచ్చి రక్షణ గురించినటువంటి సాక్ష్యము వాస్తవమైనట్లయితే, ఆ మెథడాలజీ ఏ ఉపయోగించాము అనే దాని మీద అతని యొక్క రక్షణ యొక్క నిశ్చయత కానీ బాప్తిస్ము కానీ ఆధారపడి ఉండదు. కానీ దేవుడిచ్చినటువంటి వాక్యాధారమైనటువంటి క్రమాన్ని మనం వెంబడించడం అనేది అది ఎప్పుడు కూడా హెల్దీ, శ్రేష్టమైనది. ఒకవేళ ఎవరైనా డిబేట్కి వచ్చి నాకు చిలకరింపించారండి, మరి ఇది బాప్తిసం కాదంటారా, మళ్ళీ నేను బాప్తిసం తీసుకోవాలంటే నువ్వు మారు మనసు పొందేవా లేదా అన్నదే ప్రశ్న. ఒకవేళ నేను చిలకరింపిస్తే అది కాదు బాప్తిసము అని అనటానికి అధికారం ఎవరికి లేదు. బట్ బాప్తిస్మం అన్న మాటకి బాప్టైజో అనే వర్డ్ ముంచుట అనే భావము వచ్చింది కాబట్టి నీళ్ళలో ముంచుటము అనేది ఒక సరి అయినటువంటి క్రమమైనటువంటి పద్ధతి అని మాత్రం ఖచ్చితంగా మనము చెప్పవచ్చు. అండ్ దెన్ మనం ముందుకెళ్ళి చూసినట్లయితే బై హూమ్, ఎవరివ్వాలి బాప్తిస్మము? ఎవరివ్వాలి? బై ద చర్చ్ రిప్రజెంటేటివ్స్. ఇది చాలా ఇంపార్టెంట్, సంఘ నాయకత్వమే. ఎందుకంటే దేవుడు వారికి అధికారం ఇచ్చాడు. అది మనం చక్కగా అపోస్తుల కార్యాల్లో చేయటం మనం చూస్తాము. పౌలు కానీ, లేకపోతే ఫిలిప్ కానీ, అననీయ కానీ, లేకపోతే పేతురు కానీ, మిగిలినటువంటి ఎవరయ్యా అంటే దేర్ ఆల్ ద చర్చ్ లీడర్స్. సంఘం యొక్క నాయకుల ద్వారా
సంఘానికి ప్రాతినిధ్యం వహించేటువంటి వారి ద్వారా దేవుడు ఈ కార్యం జరిగిస్తాడు. మా ఫ్రెండ్ నాకు బాప్తీసం ఇచ్చాడన్నా, మా అన్నయ్య నాకు బాప్తీసం ఇచ్చాడు, మా బాబాయ్ మాకు బాప్తీసం ఇచ్చాడు, ప్రొవైడెడ్ దే ఆర్ ద అథెంటిక్ చర్చ్ లీడర్స్, ఓకే. లేకపోతే ఊరికి ఏదో ఫ్యామిలీ మెంబర్స్ అనో ఫ్రెండ్స్ అనో, లేకపోతే ఈయన నన్ను మార్మన్స్లోకి నడిపించాడు కాబట్టి ఈయన నాకు బాప్తీసం ఇస్తాడను, ఎలా పడితే అలాగా ఆ క్రమాన్ని మనము డిస్టార్ట్ చేయడం మంచిది కాదు. ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద చర్చ్, ద లీడర్స్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ అ రైట్ అండర్స్టాండింగ్. ద మోడ్ ఆఫ్ బ్యాప్టిజం ఇమ్మర్షన్, ముంచటం అనేది క్రమం అనేది మనము చూసాం. చివరిగా బాప్తీసాన్ని గురించినటువంటి అర్థము చేసుకోవాలంటే అసలు రక్షణ గురించినటువంటి సరైన అండర్స్టాండింగ్ మనకు కావాలి. ఎందుకంటే అసలు బాప్తీసం అంటేనే రక్షణ గురించిన సాక్ష్యం. అసలు రక్షణ ఏంటో సరిగా అర్థం చేసుకోకుండా రక్షణ కొరకు సాక్ష్యం ఎలా ఇస్తాం మనం? ఒక అనుభవము అనేది కరెక్ట్గా ఉంటేనే మనం ఇచ్చేటటువంటి ఆ యొక్క సాక్ష్యం అనేది కరెక్ట్గా ఉంటుంది. సో రక్షణ అంటే ఏంటి అని వివరించడానికి బైబిల్లో ఇచ్చినటువంటి కొన్ని సాదృశ్య రూపకమైన ఇమేజెస్ ఏంటంటే, మొట్టమొదటిది డెత్ అండ్ బరియల్. డెత్ అండ్ బరియల్ అంటే పాత జీవితం విషయమై చచ్చిపోయి పాతి పెట్టబడిన వారితో సమానము. అప్పుడే మనము క్రీస్తులో నూతన సృష్టిగా చేయబడతాం. రక్షణ అంటే ఏంటయ్యా? తిరిగి జన్మించుట. తల్లి కడుపులోకి వెళ్ళి మళ్ళీ మళ్ళీ బయటికి రావడం కాదు. పాపం విషయమై చచ్చిన వారిగా ఎంచబడి మనము క్రీస్తులో నూతన సృష్టిగా ఎంచబడటం. సో కాబట్టి బ్యాప్టిజము అంటే ఏంటయ్యా అంటే రక్షణ గురించిన సాక్ష్యం అంటున్నాం కదా. మరి రక్షణని ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే డెత్ అండ్ బరియల్. సో బ్యాప్టిజం ఈజ్ ఒక సాదృశ్య రూపకంగా మనం ఎలా చూస్తామంటే ఒక బరియల్ కార్యక్రమం. ఇది ఏ కార్యక్రమం చెప్పండి? బరియల్ కార్యక్రమం. బరియలు ఎవరికి చేస్తారు? బ్రతుకున్న వాళ్ళకా, చనిపోయిన వారికా? ఏ విషయంలో చనిపోయాము? ఇక పాపం విషయమై లోకానికి చచ్చిన వారముగా, పాప స్వభావానికి మనం చచ్చిన వారిగా, పాత అలవాట్లు పాత జీవితానికి చచ్చిన వారిగా ఎంచుకోవడం. కౌంట్ యువర్ సెల్ఫ్ యు ఆర్ డెడ్. చచ్చిన వారుగా ఎంచుకున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇక ఆ విషయంలో మనం మరలా తిరిగి స్వభావరీతిగా అంతకుముందు పాత జీవితంలో బ్రతుకున్నట్లుగా ఈ పాపాలను మనం చేయడానికి వీలు లేదు, చేయలేము కూడా. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటది? డెత్ అండ్ బరియల్. రెండవదిగా కనుక మనం చూసినట్లయితే ఇట్స్ అ న్యూ బర్త్. న్యూ బర్త్. రక్షణ అంటే ఏంటి? క్రొత్త జన్మ, నూతన జన్మ, నూతన జన్మ. సో రక్షణ అంటే పాతి పెట్టబడటము అనేది వాస్తవం అయితే, బాప్తిస్మం అంటే ఏంటి మరి? పాతి పెట్టబడటమే. అదే కదా సాక్ష్యం అంటే. సో రక్షణ అంటే క్రొత్త జన్మ అనుభవం అంటే, మరి బాప్తిస్మం అంటే ఏంటి? ఇట్స్ లైక్ ఎ బర్త్డే. ఇట్స్ లైక్ ఏ బర్త్డే, న్యూ లైఫ్. అంటే బాప్తిస్మం రోజు నీకు క్రొత్త జీవితం స్టార్ట్ అవ్వలా. అగైన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆల్రెడీ క్రీస్తు ప్రభువును మనము సొంత రక్షకుగా అంగీకరించినప్పుడు, మన పాపములు క్షమించబడినప్పుడే మనం నూతన సృష్టిగా చేయబడ్డాము. అంతరంగంలో జరిగినటువంటి ఆ నూతన సృష్టిగా చేయబడిన కార్యానికి బాప్తిస్మం అనేది ఏంటి? సాదృశ్య రూపకమైనటువంటి సంస్కారము, సైక్రమెంట్. అర్థమవుతుందా? అండ్ దెన్ మూడోదిగా కనుక మనం చూసినట్లయితే ఇట్ ఈస్ అ కవనెంట్, నిబంధన. ఎలాంటి కవనెంట్ ఇది? ఒక ఎంగేజ్మెంట్ లాంటిది, ఒక వివాహంలో నిబంధన లాంటిది. ఒక కన్యకను ఒక పురుషునితోటి ఎంగేజ్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఒక స్త్రీని ఇంకొక పురుషునితోటి వివాహం చేస్తూ ఉన్నప్పుడు దాంట్లో ఏం చేస్తారు? వారు నిబంధన చేస్తారు. నిబంధన చేస్తారు. కవనెంట్, ఓస్ అంటారు. వాగ్దానాలు చేస్తారు. మరణమైన, జీవమైన, సుఖమైన, దుఃఖమైన, ఇరుకులైన, ఇబ్బందులైన, వ్యాధులైన, బాధలైన, ఏ పరిస్థితి అయినా సరే మరణము వరకు నేను నిన్ను విడువక నీతోనే నేను కాపురము చేస్తాను. దేవుని ఎదుట, సంఘము ఎదుట నేను దీన్ని ఏం చేస్తున్నాను? ప్రమాణము చేయుచున్నాను. ఇట్స్ అ కవనెంట్ బిట్వీన్ టూ పీపుల్. సో యేసు క్రీస్తు ప్రభువారు అనేటటువంటి ఆ వరుడుకు సంఘమును ఇప్పుడు ఏం చేస్తాడు? ప్రదానము చేయబడిన స్థితిలో. రక్షణ అంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు ప్రభువుతో నిబంధన. రక్షణ అంటే చాలామంది కేవలం చేతి చూపించటం అనుకుంటారు, ఏదో ఓటేసినట్టుగా ఎవరికో. ఈరోజు వీళ్ళకు ఓటేస్తాం, రేపొద్దున వాళ్ళకు ఓటేస్తాం.
అది కాదు రక్షణ అంటే. మారు మనసు పొందటం అంటే, రక్షించబడటం అంటే, సాల్వేషన్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఇట్స్ అ కవనెంట్. ఒక నిబంధన చేస్తున్నాము. ఇంకా ఆ నిబంధన మీరేది లేదు. ఆ నిబంధనల నుంచి బయటకు వచ్చేది లేదు. అది వైవాహిక నిబంధన కంటే బలమైనది. ఈ వైవాహిక నిబంధన, ఇదిగో ఆ భర్త చనిపోతే పోతుందేమో, ఈ వైవాహిక నిబంధన డివోర్స్ ఇస్తే పోతుందేమో, కానీ క్రీస్తు ప్రభువులో రక్షణలో వచ్చినటువంటి ఈ నిబంధన, ఈ రిలేషన్షిప్ అనేది మరణమైన, జీవమైన, ఉన్నవైన, రాబోయిన, ప్రధానులైన, అధికారులైనను, దేవదూతలైనను ఏది కూడా ఆ సంబంధంలో నుంచి, ఆ ప్రేమ నుంచి మనల్ని ఎడబాప నేరదు. అది శాశ్వతమైనది, నిత్యమైనది, అన్నిటికంటే పవిత్రమైనటువంటి కవనెంట్, హోలీ కవనెంట్. వివాహం అయిన తర్వాత ఇక భార్య కానీ భర్త కానీ వేరొకరిని ఆశిస్తారా? అందుకని వేరొక నొల్లక అన్న వర్డ్ని కూడా వాగ్దానాల్లో చేయిస్తారు. ఎందుకంటే అది నిబంధనను మీరినట్లు అవుతుంది. యేసుక్రీస్తు ప్రభువే నా రక్షకుడు, ఆయనే నా దేవుడు, ఆయనే నా ప్రభు అని మనము వాగ్దానం చేసి, ఈ లోకములో కనబడినవన్నిటికీ దేవుని స్థానాన్ని ఇచ్చి, ప్రథమ స్థానాన్ని ఇచ్చి, దేవునికి మాత్రమే ఇవ్వాల్సిన ప్రేమను వాటికి ఇచ్చి ఆయన వెనక నెట్టేస్తున్నాం అనుకోండి, అది ఆత్మీయ వ్యభిచారం అవుతుంది. ఎందుకంటే రక్షణ అనేది నిబంధన, ఇట్స్ అ కవనెంట్. సో బాప్తిస్మం ద్వారా మనం ఏం చేస్తున్నామో తెలుసా? బహిరంగ సాక్ష్యం ఇవ్వడం ద్వారా నేను ప్రభువుతో నిబంధన చేశాను, ఆ నిబంధన సంబంధమైనటువంటి రిలేషన్షిప్లోకి నేను వచ్చాను, దానికి నేను సిద్ధపడుతున్నాను అని. ఎలాగైతే నీకు ఇష్టమేనా అని అడిగినప్పుడు సేవకుడు ఆ నిబంధనలు వారు చేపట్టుకొని ఇష్టమే అని చెప్తారో, అలాగా మనం ప్రభువుతో చేసినటువంటి ఆ నిబంధన ఇప్పుడు ఎవరి ముందు చెప్తున్నాము? సంఘం ఎదుట, సమాజం ఎదుట చెప్పడానికి బాప్తిస్మం అనేది ఒక సాదృశ్య రూపకమైనది. ఇట్స్ అ కవనెంట్, ఇట్స్ అ న్యూ బర్త్, ఇట్స్ అ డెత్ అండ్ బరియల్. ఎందుకంటే రక్షణ అనేది పాపం విషయమే చనిపోవటం, నీతి విషయమే జీవించటం, క్రీస్తుతో నిబంధన చేయటం. దాని గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వడానికి నిలబడ్డావు అంటే బాప్టిజం దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే యువర్ డెత్, బరియల్. అందుకనే నేలలో ముంచుతున్నాం. దేన్ని జ్ఞాపకం చేస్తున్నాయంటే ఇదిగో న్యూ లైఫ్, నేలలో నుంచి బయటికి రావడం అండ్ ఆ లైఫ్ని కొనసాగించటం, కవనెంటల్ రిలేషన్షిప్. సో బాప్టిజం అనేది రక్షణ కొరకై మనం ఇచ్చే సాక్ష్యము. బాప్తిసం రోజు ఏదో జరిగిపోద్ది అనుకోబాకండి. బాప్తిసం రోజు మనకి ఎక్కడి నుంచో లేనటువంటి కొత్త శక్తులు వచ్చేది లేదు. బాప్తిసం రోజు మనల్ని ఏదో మన జీవితంలో క్రొత్త నిబంధనలు, క్రొత్త క్రొత్త కమిట్మెంట్లు, క్రొత్త క్రొత్త ఈ త్యాగాలు చేసేదేమి లేదు. ఆల్రెడీ ప్రభుతో మనము తిరిగి జన్మించినటువంటి యొక్క అనుభవంలో, రక్షణలో మారు మనసు అంటే నిబంధన చేశాము, దానికి పబ్లిక్గా ఇచ్చేటువంటి సాక్ష్యం. చాలామంది అనుకుంటారు బాప్తిసం తీసుకునే వరకు ఓకే, బాప్తిసం తీసుకున్నామా అమ్మో మనం జాగ్రత్తగా ఉండాలి, బాప్తిసం తీసుకున్న తర్వాత పాపం చేస్తామంటే మాత్రం ఎక్కువ శిక్ష, బాప్తిసం తీసుకోకుండా పాపం చేస్తే పర్వాలేదు దేవుడు ఏమండు. ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు నీకు? వివాహం కాకుండా చేస్తే పాపం పాపం కాదు, వివాహం అయిన తర్వాత చేస్తేనే పాపం. అది వ్యభిచారం అనేది. వాట్ ఈస్ రాంగ్? దట్ ఈస్ రాంగ్ బిఫోర్ బ్యాప్టిజం అండ్ ఆఫ్టర్ బ్యాప్టిజం. నథింగ్ టు డూ. దీనికి దానికి సంబంధం లేదు. బాప్తిజం అనేది నీ కమిట్మెంట్ని బహిరంగంగా చెప్పడమే, నీ రక్షణ గురించిన అనుభవాన్ని బహిరంగ సాక్ష్యం ఇవ్వడమే. నేను దేవునితో ఒక నిబంధన సంబంధంలో ఉన్నాను, ఆయన మాత్రమే నా పురుషుడు, ఆయనకు ప్రదానము చేయబడిన కన్యక వలె ఇదిగో సంఘములో నేను భాగముగా నా ప్రభుతో నేను ఈ సంబంధంలోకి వచ్చాను. అది ఎప్పుడో జరిగిపోయింది నీ పాప క్షమాపణప్పుడే. దాన్ని బహిరంగంగా చెప్పడమే బాప్తిస్మం అంటే. నేను చనిపోయాను పాప విషయమై, ఇంకా పాపములో నేను కొనసాగను, అది నువ్వు మారు మనసు పొందిన రోజు జరిగింది, దానికి బహిరంగంగా ఇచ్చే సాక్ష్యమే బాప్తిస్మము.
నేను నూతన సృష్టిని, నేను తిరిగి జన్మించాను. అది అప్పుడే జరిగిపోయింది నువ్వు పాపక్షమాపణ పొందిన రోజు. దాని కొరకు వచ్చే సాక్ష్యమే బాప్తిస్మము. బాప్తిస్మం రోజున కొత్తగా యాడ్ అయినవేమీ లేవు. బాప్తిస్మం రోజున మనం నూతనంగా పరిశుద్ధపరచబడేది కూడా ఏమీ లేదు. ఆ రోజు మనం సెయింట్స్ అయిపోయామండి. ఇక బాప్తిస్మం అయిందంటే మన రక్షణ కంప్లీట్ అయిపోయినట్టే. నో. చాలామంది ఈ అవగాహనలో ఉంటారు కాబట్టే బాప్తిస్మం అంటే వెనకడుగు వేస్తారు. ఇప్పుడొద్దులే, తర్వాత చూద్దాంలే అని. ఎందుకో తెలుసా? పాపం పట్ల మక్కువ ఇంకా పోదు. లోకాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేదు. రహస్య జీవితంలో పాపములోనే కొనసాగుతూ ఉంటాం. రహస్య సంబంధాలను కొనసాగిస్తూ ఉంటాం. మన వ్యక్తిగత జీవితంలో కొన్ని అలవాట్లకు బానిసైపోయి ఉంటాము. ఆ బానిసత్వంలోనే కొనసాగాలని లోపల పాపానికి సంబంధించినటువంటి ప్రీతి అంటే ఏంటి? ఇష్టము అలాగే ఉంటుంది. దాన్ని విడిచిపెట్టడము ఇష్టము లేదు. అర్థమవుతుందా? అది ఎలాంటి జీవితమో తెలుసా? ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ వారికి అంతకుముందు ఎవరితోనో ఎఫ్ఐఆర్ ఉందనుకోండి. ఇప్పుడు వివాహము నిశ్చయమైంది కానీ పెళ్లి చేసుకోవట్లే అమ్మాయి. ఇప్పుడు వద్దులే తర్వాత చేసుకుంటా అంటుంది. ఇప్పుడు వద్దులే తర్వాత చేసుకుంటాను. ఇప్పుడు వద్దులే ఇంకో తర్వాత చేసుకుంటాను. ఇప్పుడు వద్దులే తర్వాత. ఎందుకని చెప్పండి? విడిచిపెట్టడము ఇష్టం లేదు. యేసు ప్రభువారు చెప్పారు, నో మ్యాన్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్. ఏ దాసుడు ఇద్దరు యజమానుల్ని సేవించలేడు. నువ్వు క్రీస్తు ప్రభువులు నూతన సృష్టి కావాలంటే పాత విషయంలో చనిపోవాలి. నూతన జన్మ అనుభవం మనకు రావాలంటే మనము చచ్చిపోయిన స్థితిలో మనల్ని మనం ఎంచుకోవాలి పాపం విషయమై. ఇదిగో క్రీస్తు అనే నూతన పురుషుడి యొక్క ఆ యొక్క సంబంధము నిబంధనలోనికి రావాలంటే నువ్వు ఏం చేయాలి? ఎస్ ఐ డూ అంటామే ఇంగ్లీష్లో. ఎస్ ఇష్టమే అని చెప్తామే వివాహ దినాన. ఆ మాటని నీ యొక్క మనస వాచ కర్మన నువ్వు ఆయనకి చెప్పాలి. అది జరగకపోతే మొట్టమొదటిగా నీ జీవితంలో రక్షణ కార్యమే జరగలేదని అర్థం. ఫర్గెట్ అబౌట్ బ్యాప్టిజం. ఎవరైతే ఆ నిబంధనలోనికి వస్తారో, ఎవరైతే అది నిశ్చయముగా చెప్తారో వారు రక్షించబడినటువంటి లెక్క. వారు బాప్తిస్ము తీసుకోవడానికి అర్హులు. దాని గురించి ఇచ్చే సాక్ష్యమే రక్షణ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాప్టిజం. బాప్తిస్మను గురించినటువంటి క్లుప్తమైనటువంటి వివరణ ఇది.